దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం. లేచారా మార్నింగ్ రోజు ఇట్లా అడగడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభుతో గడిపితే సంతోషం దేవునికి మాకు. మనందరం ఏసైతో గడిపితే ఉన్న ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఈ లోకంలో ఎక్కడ దొరికినా దొరకదు కదా, వెతికినా దొరకదు, ఏసైలోనే. అందుకే చింక చీకటి ఉండగానే ఏసై వెళ్ళట వెతికేవాడట. మీరు కూడా వెతకాలి, మీరు కూడా వెతికితే ప్రభు దొరుకుతాడు. ఈ ఉదయకాలం దయచేసి నా మాట వినండి. ఒక ఆత్మీయ తల్లిగా, మీ ఆత్మీయ సహోదరిగా ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. ఇంకా మీ కష్టకాలాలు ఉన్నాయి, దుఃఖ సమయాలని బాధపడకండి. ప్రార్థన జీవం, ఉజ్జీవం, జ్వాలను దేవుడు నీకు ఇస్తాడు. దాంట్లో నీకు విజయం ఇస్తాడు. ఇంకా యేసు ఎవరో తెలీదా? రక్షకుడు ఆయన. ఈ కొరకు ప్రాణం పెట్టాడు. తెలిసి కూడా మారు మనసు పొందలేదా? ఈరోజే రక్షణ దినం. నీ హృదయాన్ని యేసేకి. ఎంతకాలం అమ్మా మీరు చెప్తూనే ఉన్నారు వాగ్దానం, ఇంకెప్పుడమ్మా అంటే చూడండి, స్త్రీ గర్భం దాల్చాక 9 నెలలకు బిడ్డలను కన్నట్టు నీ జీవితంలో కూడా ప్రతి బ్లెస్సింగ్ రాబోతుంది. ఆత్మీకంగా ఫస్ట్ నేను చెప్పేది స్పిరిచువల్, దాని తర్వాతే మిగతాది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఒకటే ఒక మాట నేను చదువుతున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం 2వ మాట. నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగం లేదు మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. వాళ్ళకు ఒక రోగాలు ఉన్నాయట ఐగుప్తులకి. ఎందుకండి? అది నేను ఎందుకు మీకు కలుగజేయనంటే, మీరు నా కట్టడలు విని, నా మాట విని నాతో నడిస్తే చాలు, మీరు దేవునితో ఉంటే చాలు. ఐగుప్తులకి ఈ లోక సంబంధమైనది ఏదైనా ఎవరికి నీకే జరగదు, వారికి కలిగేది నీకు కలగదు. ఎప్పుడు కలగదు? దేవునితో నడిచి, దేవుని మాట విని, దేవునికి అంటుకట్టబడి ఉంటే. నిన్ను స్వస్థపరిచేయను, అట్లా కలగనీయను, నేను స్వస్థపరిచదు కదా. ఏ రోగమును, ఏ అపాయమును రానివ్వను, నేను స్వస్థపరిచదు. నీ రోజు వాగ్దానం. ఏ అపాయమును, ఏ రోగమును రానియను, నేను స్వస్థపరిచదు. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటే, దేవునితో నడిస్తే, దేవుని దగ్గరగా ఉంటే, దేవుని స్వరంలో నడిస్తే. కాబట్టి ప్లీజ్ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను. అందుకే కష్టమైన 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్, రేపు 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, రోజు మిమ్మల్ని బలపరచడం. మా గొంతులు కూడా పోతున్నాయి, మాకు కూడా కష్టమవుతుంది. కానీ ఆయన ప్రేమని పంచుటకే, ఆయన కృపని పొందుటకే ఇవన్నీ. కాబట్టి మీరు కూడా మాతో కలిసి వాక్యం వినండి. అందరికీ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మన మినిస్ట్రీని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లు ఈ వాగ్దానాలు పెట్టుకుని ప్రభుని స్తుతించండి. దేవుని తట్టు చూడండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది మాటలు విన్నారో, నీ వాక్య వాగ్దానం నెరవేర్పు వారిలో జరగాలి. వారు నీతో నడవాలి, నీతో గడపాలి, నీకు సన్నిహితులుగా ఉండాలి, నీ ప్రియులుగా మారాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అట్టి కృపయండి. త్రాగుడు, వ్యసనములు, జూదము, లోకము, పాపము, చీకటి ఎవరి జీవితంలో తొలగించి, పడిపోయిన ప్రాకారాలు కట్టి ఆత్మీయ జీవితాన్ని లేవనెత్తి, అనారోగ్య స్థితి ఉంటే యేసు పొందిన గాయముల చేత నార్మల్ రిపోర్ట్స్ స్వస్థపరిచి, అయ్యా ఏ రోగములు ఉన్నది అవి కొట్టివేసి, ఏ అపాయంలో ఉన్న విడుదల చేసి, భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగించండి. భూమి గొడవలు, కొట్లాటల నుంచి విడిపించి, నాయన కోర్టు కేసులు కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం చేసి, అయ్యా అపోస్తుల బోధ, జాషువా జనరేషన్, దెబోరా, ఎస్తేర్ సైన్యాన్ని లేపండి. క్రైస్తవ సమాజంలో సేవకులు తిట్టుకోవడం, మాట్లాడుకోవటం, నాయన మీడియాలో పెట్టుకోవడం, ఇవన్నీ మారు మనసు పొందుట కృప దయచేయండి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే మనసు మా దైవజనులందరికీ మీరు దయచేయండి. అంతేకాక ఎవరిని గొప్ప కాదుగా నీ ప్రేమను చాటించుటకు మాతో ఉన్న బిడ్డలందరికీ సాయం చేయండి. ఈ వాగ్దానం ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ, వారిని శుభములను పలుకుతూ గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం, వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఆధ్యాత్మిక ఆరోగ్య దీవెనలు దయచేయండి. 10th ఇంటర్మీడియట్ రాసే పిల్లలకి మీరు తోడుగుండి మంచి రిజల్ట్, రాకపోకల్ని కాపుదలు ఇవ్వండి. అయా జాబ్ లేదని ఏడుస్తున్న వారికి, అప్పుల్లో ఉన్న వారికి, కృంగిన వారికి సాయం చేయమని. ఈరోజు ఎంతమంది గర్భిణీ స్త్రీలు, వారికి మంచి ప్రసవం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ దిన దీవెనలతో నింపి కల్వరి పరిచర్య మీద నీ ఆశీర్వాదం మా కుటుంబాల మీద ఉంచి, మాకు మా పిల్లలకి మీ కృప, మీ వాగ్దానం నెరవేర్పు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మీకోసమే ఈ వాగ్దానాలన్నీ. అర్థమవుతుందా? మరి 14 శుక్రవారం ప్రొద్దున కూడా మీటింగ్ అండి. శుక్రవారం 10 నుంచి 1 గంట మీరందరూ లైవ్లో రెడీగా ఉండండి. 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 రోజుల సభలు. 14 మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ 10 to 1 ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సండే 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లి, 3 ఆరాధనలు, 2 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో బ్యాప్టిజాలు, ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. కుటుంబాలుగా పాలు పొందండి. నెక్స్ట్ 22వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకి అద్భుతమైన ఉజ్జీవ సభ. మరి సికింద్రాబాద్ ఏప్రిల్ ఫుట్బాల్ గ్రౌండ్లో మీరందరూ కుటుంబాలుగా పాల్పొంది సిటీ రివైవల్ సభలో బ్లెస్ అవుదాం.
దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.